హలో అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈరోజు మా మిద్దె తోటలో పచ్చిమిర్చి మిద్దె తోటలో వచ్చినటువంటి వాటితోని ఈరోజు నేను మ్, పప్పు చేయాలనుకున్నానండి. పచ్చిమిర్చి చాలా వచ్చాయండి. తర్వాత ఈ ఆకుకూర అండి. మ్, ఈ చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా. ఇది ఈ ఆకుకూర పేరు అరటి మామిడాకు అంటామండి. చాలా టేస్ట్ ఉంటుంది పప్పులోకి వేస్తే. ఇది మా కుండీల్లో అక్కడక్కడ చాలా వచ్చిందండి. అందుకని ఈరోజు నేను వీటితోనే పప్పు చేయాలనుకున్నాను. మామూలుగా అయితే నేను వీక్లీ వన్స్ ట్వైస్ ఈ ఆకుకూరతోని మన ఇంట్లో వచ్చిన వాటితోనే చేస్తానండి. ఇదో అండి, ఇక్కడ చిప్పలు ఎందుకు పెట్టారనుకుంటున్నారా? చెట్టల్లో అక్కడక్కడ కుండీల్లో నేను టెంకాయ చిప్పలు పెట్టానండి. ఎందుకంటే వాటిల్లో నీళ్లు వేస్తే ఈ ఎండాకాలము పక్షులు వచ్చి నీళ్ళు తాగుతాయండి. అందుకోసం నేను ప్రతి ఎక్కడెక్కడ టెంకాయ చిప్పలు ఉంటాయి వాటిని ప్రతి కుండీల్లోనూ పెట్టి నీళ్లు పోస్తూ ఉంటాను. ఈ అరటి మామిడాకుతో పాటు కొంచెం తోటకూర కూడా వచ్చిందండి. ఆ తోటకూర అరటి మామిడాకు అంతా కలిపి నేను పప్పు చేయాలనుకున్నానండి. మామూలుగా చేస్తూ ఉంటాను. ఇదో అండి, మాకు సరిపోయేంత ఆకుకూర ఏమో వచ్చింది. ముందుగానే ఆల్రెడీ పప్పు నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టి పెట్టేశానండి. ఇంకా ఆకంతా విడిపించి పప్పులోకి వేయడమేనండి. భలే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ అరటి మామిడాకు. కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనం దీంట్లోకి ఎక్కువగా చింతపండు అలా ఎక్కువ అవసరం కూడా లేదు. ఇదో పప్పు అయితే ముందే ఉడకబెట్టేసుకున్నానండి. ఇందులో పప్పు వెల్లుల్లి ఉడకబెట్టినాను. ఇక ఇందులోకి మనం ఈ ఆకు బాగా కడిగి వేసుకుందాము. దోండి పచ్చిమిర్చి, తర్వాత వచ్చి ఆనియన్ అండి. ఎర్రగడ్డ ముందుగానే తరిగి పెట్టినాను. అది కొద్దిగా పసుపు పొడి, తర్వాత జీలకర్ర మెంతి పొడి అని ఎంతామండి మేము. కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసి పొడి పెట్టుకుంటాము. ఆకుకూరలకు మాత్రం వేసుకుంటాము. ఆ పొడి 1 స్పూన్ వేసుకుంటాను. తర్వాత టమాటా. ఇక చింతపండు అయితే ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా అయితే చాలు. ఆల్రెడీ పప్పు కొంచెం పుల్లగానే ఉంటుంది. ఇంకొద్దిగా నీళ్ళు వేసి బాగా కలిపెట్టి మనము స్టవ్ మీద పెట్టేసుకుంటామండి. ఎంతైనా మన ఇంటిలో పండించే వచ్చే కాయగూరలతోనూ ఆకుకూరలతోనూ వంట చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరూ ఇది చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నా కూడా, పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకున్నా కూడా కొంచెం ఆకుకూరలు వస్తూనే ఉంటాయండి. ఇదో అండి, మా ఇక్కడ పైన గూడు ఒకటి ఉందండి. అక్కడ పక్షులు రోజు వస్తుంటాయి. ఈరోజు వచ్చి కూర్చున్నాయి. కొంతసేపు ఎందుకో మామూలుగా మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తాయి. ఈరోజు మధ్యలో కూడా ఒకసారి వచ్చి కూర్చున్నాయి. వాటిని మీకు చూపిస్తామని ఈ వీడియో తీస్తున్నానండి. ఇది గూడు ఇప్పుడు కూర్చోండే ఆ గూడు కాదండి, పైన మట్టితో పెట్టుకున్నాయండి గూడు. అది ఆ గూడులోకి వెళ్తాయి అవి. ఇక పప్పు ఆకుకూర కూడా ఉడికిపోయిందండి. ఇంకా దీన్ని మనము పోపు పెట్టుకోవడమేనండి. ఇక్కడ ఈ నీళ్ళు కొంచెం వంచుకుంటాం చూడండి మనము, వాటితోనే నేను కొద్దిగా రసం కూడా పెట్టేసుకుంటానండి. పప్పు నీళ్ళతోనే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా రసం అండి పెట్టుకుంటే. మీరు కొంతమంది చారు అంటారు దాన్ని, మేము రసము అంటాము. ఇక పప్పునైతే బాగా ఇట్లా ఎనిపేసి పోపు పెట్టుకోవడమేనండి. ఈరోజు వీడియోలో ఒక DIY చూపించబోతున్నానండి. అదైతే అందరికీ బాగుంటుంది, చూస్తే చాలా నచ్చుతుంది అనుకుంటాను. అవి ఇంట్లో వేస్ట్గా చాలా రోజుల నుంచి పడున్నాయండి చెక్కలు. చాలా పెట్టుకుంటానండి నేనైతే, వేస్ట్ పడేయను. ఇదివరకు వీడియోలో కూడా నేను చెప్పాను. వాటికి ఏదో ఒక ఐడియా వచ్చేంత వరకు అలాగే వెయిట్ చేస్తానండి. ఐడియా వచ్చిన తర్వాత వాటిని నేను తయారు చేసుకుంటాను. జీవితంలో ఏది వేస్ట్ అనేది ఉండదండి.
అది నేను చిన్నప్పటి నుంచినే నేర్చుకున్నాను. ఎందుకంటే అప్పుడు మేము చదువుకునే రోజుల్లో హై స్కూల్ సెక్షన్ కొత్తగా హై స్కూల్‌కి వెళ్ళినప్పుడు ప్రైమరీ నుంచి హై స్కూల్‌కి వెళ్తాం కదండీ! అప్పుడైతే మాకు ఒక వసంతం మేడం ఉండేదండి. ఆ మేడం గారైతే ఇంగ్లీష్‌కొస్తున్నారు. తను ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఒక ఫ్రీ పీరియడ్ అలా వచ్చినప్పుడు తను చెప్పేదండి. చాలా మంచి విషయాలు చెప్పేది. ఏ ఏ వస్తువులతో ఏం తయారు చేయొచ్చు, అసలు మనం ఇల్లుని ఎలా సర్దుకోవాలి అప్పటినుంచినేనండి పిల్లలకి చాలా నేర్పించేది తను. నిజంగా అప్పుడు సబ్జెక్ట్‌తో పాటు ఆహ్, ఇలాంటి మంచి మంచి విషయాలు గూడా చెప్పేవాళ్ళు టీచర్లు. ఇప్పుడు ఏముందండి అంతా టెక్నాలజీ, టెక్నాలజీ అని అసలు ఏమీ రాదు పిల్లలకి అట్టా తయారవుతున్నారు. ఏమైనా ఉంటే ఫోన్‌లో మనం చేసే వాటిని వాళ్ళు చూస్తున్నారు అంతే తప్పించి, వాళ్ళు సొంతంగా చేసేది, నేర్చుకునేది లేదండి అసలు నాకు తెలిసి. అప్పుడు టీచర్లకి, ఇప్పుడు టీచర్లకి చానా తేడా ఉంది. నేను కూడా టీచరేనండి. కానీ అంత గొప్ప టీచర్లు కాలేనేమో. కానీ మంచి విషయాలైతే పిల్లలకి చెప్పేదాన్నండి. ఇక మనం డీఐవై స్టార్ట్ చేసుకుందాము. ఇదో అండి ఇది వేస్ట్‌వి ఉన్నాయి నా దగ్గర. వీటిని ఏం చేయాలని ఆలోచిస్తూ ఒక ఐడియా వచ్చిందండి. అవి చేస్తామని మీకు చూపించబోతున్నాను. ఈ చక్రాల్లాగా ఉండేది ఇవి కూడా వేస్ట్‌వండి వాటిని. చూసేకి రౌండ్‌గా ఉన్నవి పడేసేకి బుద్ధి పుట్టలేదు. అందుకని వీటిని కూడా పెట్టుకొని ఈరోజు నా ఐడియా ఏదో మీరు కూడా చూసేసేయండి. ఇక మొదటైతే ఈ చెక్కలు ఇవి పొడవుగా ఉన్నాయి చూడండి కట్టెల్లాగా వాటిని నాకు సైడ్‌లో అవుట్‌లైన్‌కి పెట్టుకునేకి వాటిని కట్ చేసుకుంటున్నానండి. కరెక్ట్‌గా వాటికి ఎంతెంత కావాలో అది కొలత వేసుకొనేసి వాటిని ఈ విధంగా నేను కట్ చేసుకునేసినాను. ఈ 4 వాటిని నేను ఫెవికాల్ వేసి మొత్తం ఇట్లా అతికిచ్చేసుకున్నానండి. ఇటు సైడు, అటు సైడు 4 వైపులా అతికించుకున్నాను. దీన్ని కూడా ఈ పొడవుదైతే సరిపోయే ఆల్తి సరిపోలేదండి. దాన్ని కూడా కట్ చేసి అది కూడా ఇటు సైడ్, అటు సైడు అతికిచ్చేసుకున్నాను. ఒక ఫ్రేమ్ లాగా అతికించుకున్నానండి. కొన్ని అండి. మనము ఇలాంటి పనులకి చేసేటప్పుడు కొద్దిగా కొంచెం మనీ కూడా ఖర్చవుతుంది. మరి అంత మనీ ఎక్కువ అవసరం లేదండి. ఈ చిన్న ఫెవికాల్ అండి. ఇది రూ. 60 ఏమో అట్టేసి పెట్టుకున్నాను. చాలా వాటికి పనికొస్తుందండి. అసలు రూ. 60లో మనం ఇంత వాటిని తయారు చేసుకొని కొనుక్కోలేం కదండీ! ఇది మనం సొంతంతో తయారు చేస్తున్నాము. ఇదో అండి ఒక ఫ్రేమ్ లాగా అండి. ఒక ట్రేలో కూడా అనుకోవచ్చండి మీరు. చూడండి ఈ ట్రే లాగా చేసేసుకున్నాను బాగా. తర్వాత ఈ చక్రాలని అటు సైడు, ఇటు సైడు అతికిచ్చేసుకున్నానండి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు వాళ్ళు యూజ్ చేసినారండి వాటిని. ఇక్కడ పక్కన నేను ఇదివరకే చెప్పానండి. అక్కడ ఒక ఇవి తయారు చేస్తున్నారండి మెటీరియల్స్ అంతా షాప్‌కి. ఆ షాప్ వాళ్ళు అక్కడ ఒక గోడౌన్ లాగా తీసుకొనేసి ఆ వేస్ట్ అన్నీ బయట పడేస్తారండి. నేను అప్పుడప్పుడు ఇలాంటివి చూసి ఇవి బాగుంటాయి అనేసి వాటిని తెచ్చిపెట్టుకొని వాటితోని చేశానండి. ఇదివరకు చాలా చేశాను. కిచెన్‌లో కూడా ఒక స్టాండ్ చేసుకున్నాను. చాలా చేసుకున్నానండి నేను. ఇది ఇటు సైడు, అటు సైడునండి. ఈ విధంగా అతికిచ్చాను. తర్వాత రెండో సైడ్ కూడా ఫెవికాల్ వేసి మిగతా 2 చక్రాలని కూడా కరెక్ట్‌గా మనకు ఇట్లా కూర్చుండేదానిలాగా కరెక్ట్‌గా అవి ఇట్లా ట్రే మనం నిలబెట్టినా కూడా సరిపోయేట్లుగా అతికిచ్చేసుకున్నానండి. ఇదోండి నైట్ అతికిచ్చి పెట్టాను. మార్నింగ్ అంతా బాగా ఆరిపోయింది. ఇదోండి బాగా ఇలా బండిలాగా ఉంది కదండీ! ఇంకా దీన్ని నేను ఏం చేయాలి, దీన్ని కొంచెం పెయింట్ వేసుకుంటే బాగుంటుందని. ఇవెందుకంటే ఆ చక్రాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్‌లో ఉన్నాయండి. అందుకని మొత్తం వైట్ వేసేసుకున్నాను. ఇంకా వైటు తర్వాత బండికి చక్రాలకు ఏ ఏ రంగులు ఉంటాయో అది ఆలోచించి ఇట్లా వేసుకున్నానండి. రెడ్ కొంచెం వేసుకున్నాను, యెల్లో కలిపాను. నిజంగా అప్పుడు టీచర్లండి చాలా నేర్పించేవాళ్ళు. ఇంకొక తెలుగు మేడం ఉండేదండి నారాయణి మేడం అనేసి. ఆ మేడం గారైతే బెస్ట్ ఇప్పుడు పళ్ళు తోముకోవడానికి కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకుని పళ్ళ పొడి కూడా నేర్పించేదండి.
తను బాగా గుర్తుంది. ఈ బొగ్గులు ఉంటాయి కదండీ! వాటిని తర్వాత తౌడు బాగా నున్నగా చేసి జల్లించి దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఉప్పు రాయి వేసి అది కూడా బాగా నున్నగా చేసేసి ఒక చిన్న డబ్బాలో వేసుకొని పళ్ళు తోముకుంటే పళ్ళు చాలా గట్టిగా ఉంటాయని కూడా మేడం చెప్పేవారండి. తర్వాత బుక్కుల్ని మనము అట్టలు వేసుకుంటాం చూడండి. దాన్ని ఇంట్లోనే మనము అట్టలు ఎలా వేసుకోవడము, బైండింగ్ చేయడం కూడా నేర్పించారండి. అప్పట్లో నా టెక్స్ట్ బుక్‌లంతా నేనే ఇంట్లోనే బైండింగ్ చేసుకునేదాన్ని. నిజంగా ఇలాంటివన్నీ పిల్లలకి ఇప్పుడు కూడా ఓపికుండి టీచర్లు నేర్పించి వాటిని అంటే అవి చాలా ఉపయోగపడతాయండి పిల్లలకి కూడా. ఈ హాలిడేస్‌లో ఇలా చిన్న చిన్న పనులు వాళ్ళకి నేర్పించేసి చేసుకోండి అని చెప్తే కూడా చాలండి నేర్చుకుంటారు. ఎక్కువ సెల్లులు ఇవన్నీ ఇవ్వకుండా ఇదండి ఈ విధంగా తయారైపోయింది బండి చక్రము. ఇక దీన్ని ఎక్కడ పెట్టాలా అనుకొని డైనింగ్ టేబుల్ అయితే బాగుంటుందని అనుకున్నానండి. మీకు ఏమైనా చెట్టు పెడదాం అనుకున్నాను, కానీ కొంచెం డైనింగ్ టేబుల్ మీద పెడితే చాలా బాగుంటుందేమో దీని మీద అనేసి అనుకున్నాను. ఇక డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసుకొని కొత్తగా వేరే క్లాత్ వేసి ఇదోనండి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాను. ఇక దీని మీద అయితే మనము మామూలుగా ఒక ట్రేలో అన్నీ పెట్టుకుంటాం కదా, ఆ విధంగా ట్రే బదులు నేను ఇదైతే పెట్టేసుకున్నాను. ఇంకా ట్రేలో మనం ఏం పెట్టుకుంటామండి, సాల్ట్ పెట్టుకుంటాం ఖచ్చితంగా. ఇక ఏదైనా పచ్చడి కానీ ఊరగాయ కానీ అలాంటిది పెట్టుకుంటాము. నేనైతే టమాటా పచ్చడి చేశానండి, 1 వీక్ వరకు ఉంటుంది అది, దాన్ని అయితే పెట్టుకున్నాను. ఇదోనండి అది. ఇక నా స్పూన్లన్నీ వేసేకి ఒక దీంట్లో పెట్టుకున్నానండి, ఒక గ్లాస్ అది. ఇది ఇంట్లో చాలా రోజుల నుంచి ఉండింది, దాంట్లోనే వేసుకున్నాను ఈ స్పూన్స్ అంతా. ఇంకా దీని మీద ఒక మొక్క పెడదాం అనుకున్నానండి. ఇదోండి స్నేక్ ప్లాంట్ బాటిల్లో ఉంది, పెట్టాను కానీ అంత లుక్ అనిపించలేదు. ఇంకా మొక్కలు చూశాను కానీ అన్నీ పెద్ద పెద్ద సైజులో ఉన్నాయండి, ట్రేలో పట్టేంత సైజు లేవు, అవి చాలా పెద్దగా అనిపిస్తాయి దాని మీద. అందుకని వెతికానండి ఇంట్లో. ఇంకా అన్నీ చాలా పెద్ద పెద్ద మొక్కలు. ఇదైతే సింగోనియం అండి, చాలా పెద్దగా అనిపిస్తుంది ఆ ట్రేలో. ఇక చివరికి ఒక చిన్న బాటిల్లో మనీ ప్లాంట్ ఉందండి, అది పెట్టేసినాను. ఇది కూడా చాలా బాగా వస్తుందండి ఆ బాటిల్లోనే. ఈ బాటిల్కి అయితే అన్ని రంగులు వేసి పెట్టుకున్నానండి. ఇది అండి అరేంజ్మెంట్. ఎలా ఉందండి వీడియో, నేను చేసిండే డిఐవై ఎలా ఉంది? వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను. ఓకే అండి, ఉంటానండి.